చూడండి ప్రస్తుతానికి అయితే వేములవాడ పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడ రోడ్డు పరిమాణం జరుగుతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడనే ఇలా సామాన్లు అయితే వేరుకుంటున్నారు. కొన్ని లక్షల సంపాదన ఎలా ఉందో చూడండి. మొత్తం కూర్చివేశారు. ఇవన్నీ త్వరలో కూలగొట్టబోతున్నారు. రోడ్ వైడింగ్ అనేది చాలా పెద్దగా వస్తుంది. ఇక్కడ షాపులు అయితే పోవట్లేదు. అదే అక్కడ మన స్లాబ్ అయితే కట్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ మన వెళ్తుంది. చూడండి బిల్డింగ్లు ఎలా కూలగొడుతున్నారో. మొత్తం వర్క్ అనేది స్టార్ట్ అయింది ఒక 3 days కిందనే. ఈ రోడ్ అనేది 80 ఫీట్ల పొడవుతో వస్తుంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కూలగొట్టేశారు. మట్టి ఇల్లులు పాతయి కొత్తవి కూడా. చూడండి జేసీబీ అయితే ఇంకా పనులు స్టార్ట్ అవుతుంది. ఇంకా పలుగుతుంది అక్కడ. ఇక్కడ వీరు ఇక్కడ ఉన్న సలకని వాళ్ళు పనులు వచ్చి తీసుకుపోతున్నారు. దాదాపు 3 రోజుల నుంచి సాగుతుంది. చూడండి బిల్డింగ్ ఎలా కూలగొట్ట, పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కూలగొట్టేస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వర టెంపుల్కి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నది. కొన్ని షాపులు అయితే ఇక మరమ్మతులు పనులు అయితే జరగలేవు. కొన్ని అయితే అలాగే ఉన్నాయి. చూడండి చాలా బాధాకరంగా ఉంది. కానీ వేములవాడ డెవలప్ కోసం తప్పదు కదా. ఎలా ఉండే వేములవాడ ఎలా అయిపోయిందో. ఒక 6 monthsలో మళ్ళీ వేములవాడ అనేది కొత్త రూపం ఎత్తుకొని మళ్ళీ కనిపిస్తుంది మనకు. చూడండి అదే రాజన్న టెంపుల్. ఇవన్నీ కూలగొట్టేస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లతో సహా పాతవి కొత్తవి మొత్తం పూర్తి చేస్తున్నారు. ఇక్కడ మరమ్మతు పనులు అయితే ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి. అలాగే ఇదే శ్రీ రాజరాజేశ్వర టెంపుల్. దర్శనానికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఈ పనులన్నీ చాలు చేశాడు. ఇదిగో ఇక్కడ వరకు పోతుంది. ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అక్కడ లైక్ అయితే చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే బాయ్.